అవి మినరల్స్ అనేవి దేంట్లో ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు దేని నుంచి వస్తాయి అంటే కనుక రైస్, రాగి, జొన్నలు, సజ్జలు వీటి నుంచి మనకి వస్తాయి కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్లు అనేవి దేని నుంచి వస్తాయి మనకి? పప్పు దినుసులు. తర్వాత మాంసం, ఎగ్. అందుకే మన పిల్లలకి ఆయిల్ మనం యూజ్ చేస్తున్నాం కదా, అది కొవ్వులు, దాని నుంచి వాళ్ళకి వస్తాయి. తర్వాత వైటమిన్స్, మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక ఫ్రూట్స్ అండ్ చాలా మంది కొంతమంది అవాయిడ్ చేస్తారు పిల్లలు అవి తినడానికి, అంటే టేస్ట్గా ఉండవని అలా. సో మనం అట్లా కాకుండా దాన్ని ఏదో ఒక రూపైనా వాళ్ళకి వెళ్ళే విధంగా మనం చేయాలి. అంటే మీరంటే మన పిల్లలు అంగన్వాడీ పిల్లలు కాకపోయినా వైటమిన్ ఏ అనేది కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారు. జామకాయ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే కస్టర్డ్ యాపిల్ అంటారు కదా, సీతాఫలం, అవి అన్ని ఫ్రూట్స్ కూడా పిల్లలకి పెట్టచ్చు. బనానా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవే మనం తల్లులకి చెప్పేది. మనం ఎక్కడి నుంచో కొత్తవి తీసుకొచ్చి అంటే అందరంత ఉన్నవి చాలా కాస్ట్ ఉన్నాయి, మనం ఏం చెప్పవసరం, మనకు దొరికే అవైలబుల్ ఉన్నాయి. రైస్ ఎందుకు వద్దంటున్నారు ఇప్పుడు నవ్వేడేస్ అంటే కనుక రైస్లో కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మిగిలిన ఏమి ఉండవు దాంట్లో. ఫైబర్ కానీ పీచు పదార్థం అంటాం, అవి చాలా కావాలి మనకి పీచు పదార్థం, అవి ఏమి దాంట్లో ఉండవు. అందువల్ల మనం ఇప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు అవి వాడమని చెప్తున్నారు, తెలుసు కదా, వాడుతున్నారా మీరందరూ? చాలా మంది డైట్ మార్చేసుకున్నారు కదా, రాగులు, సజ్జలు, జొన్నలు అవన్నీ, రాగి జావు కానివ్వండి, జొన్న రొట్టెలు కానివ్వండి, సజ్జలతో చేసినవి కానివ్వండి. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డయాబెటీస్ అనేది వస్తుంది ఇప్పుడు అందరికి కూడా, టైప్ 2 డయాబెటీస్, దాన్నే మనం షుగర్ వ్యాధి అంటాం, తెలుసు కదా మీ అందరికి. దాంట్లో 2 రకాలు ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. అంటే టైప్ 1 అంటే చిన్నపిల్లలకు వస్తుంది, దాన్నే జెస్టేషన్ డయాబెటీస్ అంటారు, అది పిల్లలు కూడా వస్తుంది, దాన్నే టైప్ 1 అంటారు. తర్వాత పెద్ద అయిన తర్వాత మనందరికీ వచ్చేదాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటారు, షుగరు అంటారు దాన్ని. షుగర్ అంటే అదేదో రోగం కాదు, మన బాడీలో జరిగే ఒక మెటబాలిజం. అంటే మనం తీసుకున్న రైస్ ఒక బాడీలోకి వెళ్ళి అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మనకి శక్తి అనేది ఇస్తుంది. దాంట్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అంటే మారితే దాన్నే మనం షుగర్ అంటాం, అదేదో ఎక్కడి నుంచో రాదు చెప్పు. అందువల్ల ఈ రైస్ అనేది తగ్గించుకొని పీచులు ఎక్కువగా ఉండేటువంటి రాగులు కానీ, సజ్జలు కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వాటితో పాటు ప్రోటీన్స్, మీరు కూడా అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. ఏమేమి పప్పు దినుసులు ఉన్నాయో తెలుసమ్మా మీకు? మినపప్పు, ఇంకా ఉన్నాయి కదా, అలసందలు, శనగలు, వేరుశనగలు కిందే వస్తాయి. అవి తింటే కనుక ప్రోటీన్ వస్తుంది, పిల్లలకి ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. తర్వాత ఫ్యాట్ కూడా 2 రకాలుగా ఉంటుంది, మనకి మంచిగా యూజ్ అయ్యే ఫ్యాట్ ఉంటుంది, తర్వాత మనకి హానికరమైన ఫ్యాట్ కూడా ఉంటుంది. పిల్లలకి మంచిగా యూజ్ అయ్యే ఫ్యాట్ అనేది మనం పెట్టాలి. ఎక్కువగా ఈ వనస్పతి డాల్డా అంటారు కదా, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ బేకరీ ఫుడ్స్ వాటిలో వాడేది డాల్డాని, మనం ఇంట్లో యూజ్ చేయము కానీ దాంట్లో వాడతారు. అవి పిల్లలకు పెట్టడం వల్ల ఏంటంటే చిన్నప్పుడే ఒబేసిటీ రావడం, అంటే ఉండవలసిన బరువు కానీ ఎక్కువ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు పరిగెత్తలేరు, ఆడలేరు, తర్వాత వాళ్ళు చేసుకునే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరు, కాన్సన్ట్రేషన్ ఉంచలేరు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మన క్లాస్ ఏదన్నా చెప్పినప్పుడు వినగలిగే. అనారోగ్యమైన పిల్లలు అయితే వాళ్ళు మనం చెప్పేది ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం వల్ల వాళ్ళకు కూడా దాని గురించి తెలుసుకుంటారు. సో ఇలాంటి ఆహారం తినాలి, ఇలాంటివి తినకూడదు, లేదంటే ఇట్లా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, మా పిల్లలకి ఇలా పెట్టాలి, ఇలాంటివి తినిపించకూడదు ఉండే బెనిఫిట్స్ అందరూ కూడా కల్పించాలి. అలాగే మీరు కూడా వ్యక్తిగతంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. 40 years దాటిన తర్వాత రకరకాల జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి, ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు కూడా ఆరోగ్యమైన ఆహారం, సమతుల్య ఆహారం తీసుకోవాలి, శారీరక శ్రమ కలిగి ఉండాలి. అంటే మీ పనులు కొంచెం చిన్న చిన్న పనులు మనం చేసుకొని ఉండాలి. డేస్లో అయినా మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎలా చేయాలి అనేది కొంచెం చదువుకొని దాని ప్రకారం మీరు తెలుసుకోండి. తర్వాత మీ ఏరియాలో ఉన్న